క్రీస్తునందు ప్రియులారా, పరమ రక్షకుడు పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు అనుదినం ప్రియులారా గత 5 దినాలు 5 మాటలు మనం ధ్యానించాం. మరి తక్కువ సమయం, మరి కొన్ని మాటలు ప్రియులారా మాత్రమే నేను ఈ యూట్యూబ్లో మీకు తెలియపరచగలుగుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన చేయండి. మరి ఆ కొద్ది విషయాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాన ప్రత్యేకంగా ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఈ మాట అన్నారు. ఏంటనంటే సమాప్తమైనది అనే మాట. గత 5 దినములు 5 మాటలు మనం ధ్యానించాం. ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది అనే మాట. ఏమిటి సమాప్తమైనది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎన్నో శ్రేష్టమైన మాటలండి. నిజంగా ప్రభువారు ఈ లోకమునకు తండ్రి చేత పంపింపబడి ఏ యొక్క పనిని ఆయనకు అప్పగింపబడి ఉందో ఆ పనంతటిని నెరవేర్చు విధానములో ఆయన సమాప్తమైనది అనే మాటను తెలియజేస్తా ఉన్నారు. ఏ విషయాలలో సమాప్తమైనది అని అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుట్లో 1-2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అంతకు మునుపు పాపముల నిమిత్తమై గొర్రెలను, కోడెలను, ఎడ్లను ప్రియులారా మనం చూస్తే అనేక విధములుగా అనేక రీతులుగా బలులుగా అర్పిస్తూ ఉండేవారు. కానీ ప్రభు ద్వారా ఆయనే ఒక బలిగా అర్పింపబడడం వలన పాప నివృత్తి కలిగినది. పాపము నుండి మనందరికీ విమోచన లభించింది. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. అంటే ప్రియులారా, పాపపు ముళ్ళును ఆయన విరిచాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపపు ముళ్ళును విరుచుటలో సమాప్తమాయను. ఆ పనిని ముగించాడు ఆయన. ఏ పని నిమిత్తమైతే ఈ లోకమునకు ప్రభువారు పంపబడ్డారో ఆ పనంతటినీ కూడా అసంపూర్ణంగా కాదు, ఆ పనంతటినీ కూడా విజయవంతముగా పరిపూర్ణముగా ఆయన నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను శిరస్సును ఆయన ఆ ప్రియుల చితకు తొక్కారు. సాతాను తంత్రములను గెలిచారు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఒక రక్షణ ప్రణాళిక ప్రియులరా, ఆయన వేసినటువంటి రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. ఆయన వలన మాత్రమే భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి రక్షణ లభిస్తూ ఉంది. ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని సమాప్తపరిచినటువంటి ప్రభువారు మనకు కూడా చాలా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభు మనం కూడా ఈ మాట చెప్పగలిగి ఉండాలి. దేవా, నీవు నాకే పని అయితే ఈ భూమి మీద అప్పగించావో దానిని పరిపూర్ణముగా నిర్వర్తించడానికి నాకు శక్తి సామర్థ్యాలను దయచేవా నాయనా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయగలిగిన వారమై ఉండాలి. ప్రభు ఎలా అయితే ఈ లోకమునకు వచ్చి తండ్రి చిత్తం అంతటిని నెరవేర్చారో మనము కూడా అనుదినం యేసయ్య చిత్తములో నడుచువారముగా, యేసయ్య చిత్తములో ప్రియులారా మనము జీవించే వారంగా ఉన్నప్పుడు అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. అలాంటి కృపను దేవుడు మనకి సమృద్ధిగా దయచేయునుగాక.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి యూట్యూబ్ ఛానల్లో మరి తక్కువ సమయము మాకు ఇవ్వబడినది. మరి ఈ సమయాన్ని బట్టి కొన్ని మాటలు ప్రభువా మరి నీ ప్రజలకు తెలియచేయాలన్న ఆశతో తండ్రి మరి కొన్ని మాటలు అనుదినం అందిస్తూ ఉండగా నీ బిడ్డలను ఆధ్యాత్మికతలో బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.